కొంతమంది అతి మంచితనానికి పోయి 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలట. అంటే 1000 అబద్ధాలు ఆడు గొంతుకొచ్చి చేయాలని. అప్పుడు ఉన్నదన్నట్టు చెప్పరు. పెళ్లిళ్ళు చెడగొడితే పాపం అండి. పెళ్లిళ్ళు చెడగొడితే పాపమా, ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తే పాపమా? పెళ్లిళ్ళు చెడగొడితే పాపమా, ఒక అబ్బాయి జీవితం నాశనం చేస్తే పాపమా? ఏది పాపం? అబద్ధం ఆడడం పాపం. వాడు చెడ్డోడైతే చెడ్డోడనే చెప్పాలి, అమ్మాయి బాగుపడుద్ది. అమ్మాయి చెడ్డదైతే చెడ్డదనే చెప్పాలి, ఆ అబ్బాయి జీవితం బాగుపడుద్ది. అంతే తప్ప 1000 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నారు అని చెప్పి అబద్ధాలు చెప్పి అంటగట్టేయకూడదు. అబద్ధాలు చెప్పి అంటగట్టేస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయమ్మా? నాశనం అయిపోతే. మీ మాట నమ్మి తాళి కట్టించేసుకుంటారు వాళ్ళు. ఆ తర్వాత పాపం జీవితం అంతా బాధ అనుభవిస్తూనే ఉండాలి, వేదన అనుభవిస్తూనే ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకండి. ప్రవర్తన గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకండి. చెడ్డైతే చెడ్డని చెప్పండి, మంచి అయితే మంచి అని చెప్పండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. జీవితం అక్కడ అర్థమైందా? కాబట్టి ఎప్పుడు అలాంటి తప్పు చేయకూడదు.